మీకేం భయం లేదు. మీ బాకీ నేను తప్పకుండా తీరుస్తాను. ఎలా తీరుస్తావమ్మా? ఆదాయం లేని పనులు చేస్తున్నావు, దిక్కులేని వాళ్ళని చేరదీసి ఆదరిస్తున్నావు. పెరిగే ఖర్చు తప్ప బాకీ తీర్చే మార్గం కనబట్టలేదు. రామయ్య గారు, నేను చేసే పనిలో ఆదాయం లేకపోయినా ఆనందం, ఆత్మసంతృప్తి ఉన్నాయి. మా అన్నయ్య మిగిల్చిన ఇల్లు అమ్మైనా సరే మీ బాకీలు తీరుస్తాను. సరేనా? ఇక మీరు వెళ్ళండి. చంద్రం, ఎంతసేపు ఇంద్ర వచ్చి? ఏమిటి ఏమిటి అలా ఉన్నావు? లోపలికి రా చంద్రం. నీకు అప్పులున్నాయా? ఏ, నేను మనిషిని కానా? అది కాదు అరుణ, ఇన్ని అప్పులతో నీకు మనశ్శాంతి ఎలా దొరుకుతుందా అని. మనశ్శాంతి దొరకదు, మన మనసుతో మనమే తయారు చేసుకోవాలి. అవును, తయారు చేసుకోవాలి. చంద్రం, ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్తున్నట్టు? అదే అర్థం కావట్లేదు. ఏమండి, ఎందుకు ఏడుస్తున్నారు? లేదు, మీరేదో దాస్తున్నారా? లేదు జానకి, నేనేం దాచడం లేదు. మీ కన్నీళ్ళు చూస్తుంటే మీరేదో అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది. ఏమండి, మీ బాధను కన్నీళ్లను పంచుకునే అర్హత నాకు లేదా? ఉంది జానకి, ఉంది. కానీ కన్న తల్లిని మోసం చేసేవాడు ఎవరైనా ఉంటాడా? ఏమిటండి? జానకి, నా మీద, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు. నేను చెప్పే విషయం ఎక్కడ చెప్పవుగా? చెప్పనండి. ఏం జరిగింది? అబ్బకి క్యాన్సర్ జానకి. ఆ జబ్బుని నయం చేయించగలిగే ఖరీదైన మనిషిని కాదు నేను జానకి. నాకు అనేక సార్లు జబ్బు చేస్తే తన గుండె మీద వేసుకుని నన్ను బతికించుకుంది మా అమ్మ. నాకు జలుబు చేస్తేనే గిరగిల్లాడిపోతుంది. కానీ ఈ రోజున, అమ్మా నీకు క్యాన్సరే, నీ జబ్బుని నయం చేయించలేని దరిద్రుండే నేను అని దాంతో చెప్పుకోలేని నిర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. మీరే ఆధారపడకండి, అద్దెకి తప్పకుండా నయం అవుతుంది. రేపే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుద్దామండి. పెద్ద డాక్టర్ గారు వచ్చి చూస్తే 1000 రూపాయలు, నేనైతే 500. హెడ్ నర్స్కి 20 రూపాయలు, నైట్ డ్యూటీ సిస్టర్కి 10 రూపాయలు, ఇంజెక్షన్ చేస్తే 2 రూపాయలు, ఈగల మందు తలితే రూపాయి. మంచి భోజనం కావాలనుకోండి 2 రూపాయలు ఎక్స్ట్రా. ఇది ధర్మాసుపత్రి కదండి? దేవుడి హుండీలో 10 పైసలు వేస్తాం. ఆయన ఏం పేదవాడు కాదు కదా. ఇది ధర్మాసుపత్రి అండి. ధర్మం మాకు, ఆసుపత్రి మీకు. రాజీ, నేను వెళ్తాను. నాకు ఆఫీస్ పని ఉన్నాయి. అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నయ్య. అప్పులు తీసుకున్న మనిషి అడ్రస్ లేకుండా పోయాడు. నోటీసులుగా సమాధానం లేదు. వాళ్ళు ఎందుకు చెప్తారండి సమాధానం? 10వ పరక వెనకేశారు, ధీమాగా ఉన్నారు. నాయుడు గారు, ఎందుకే రోషం? అంత రోషం ఉన్నాడు అయితే మా డబ్బు మా మొక్కలు పారాయి. సిగ్గు అభిమానం ఉంటే అతను ఎప్పుడో చేసేవాడు. అవునండి, సిగ్గు అభిమానం చచ్చినవాడిని కాబట్టి మీరనే మాటలకి ఇంకా బతుకున్నాను. నమ్ముకున్న భూమి అన్యాయం చేసింది, ఎన్నుకున్న ప్రభుత్వం ఆశ నిరాశ చేసింది, తలుచుకున్న భగవంతుడు తలరాతే మార్చాడు. రైతు నాగలి భూమిలో కాదు, గుండెల్లో గుచ్చుకునే రోజు వచ్చింది. అయినా మీరేం భయపడకండి. ఉన్న ఆస్తిలో ఈ ఇల్లు 2 ఎకరాల పొలం అమ్మ పేరు మీద ఉన్నాయి. అవి వదిలేసి మిగిలిన 5 ఎకరాలు అమ్మేసి ఎంతొస్తే అంతా పంచుకోండి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమిటమ్మా, ఏం జరిగింది? కన్నవాళ్ళు పోయిన తర్వాత ఆడపిల్లకి పుట్టింట్లో దిక్కారు మావయ్య. అవునే, ఆడబిడ్డ తల్లి అవుద్దా, అన్న తండ్రి అవుతాడా? ఇప్పుడు నా బతుకు ఏం కాదు మావయ్య. ఆ కట్న సంగతి చెప్పకుండా పోయిందే, ఇప్పుడు మా ఆయనకి ఏమని చెప్పేది? నా అప్పు సంగతి మాత్రం చెప్పి చచ్చిందంటే ఎరా చంద్రం, మాట్లాడవేరా? బాబాయ్, ఈ పరిస్థితుల్లో మీరు కూడా చూడమ్మాయి,
ఈ సంసారం ఎట్ట అయినందుకు నాకు మాత్రం కడుపు కోతగా లేదంటావా? మీరు అనండి, నాకు దోషిన సాయం నేను చేసి ఆ లోకంలో ఉన్న మా అప్ప మనసుకు శాంతి కలిగిస్తాను. మీ మాట ఏది కాదన్నాం, ఏం చేయమంటారో చెప్పండి. ఈ ఇంటి పరిస్థితి తెలిసి నా బాకీ అడగలేను. వాడికా చిన్నదాన్ని పెళ్లి చేయాల్సిన బాధ్యత గుండెల మీద కుంపట్లాగా ఉంది. నాకు ఇంట్లో ఆడదిక్కు లేరు, ఈ వయసులో చేతులు కాల్చుకోలేను. అంచేత ఆ చిన్నదాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసి మీరే పెద్ద మనుషులాగా అచ్చింతలేయండి. ఏం కూసావు? ఈ పాడు బుద్ధి మనసులో పెట్టుకుని ఇన్నాళ్ళు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అన్నమాట. వారిని అబ్బడాలా ఇందులో పాడు బుద్ధే ఉందిరా. ఏదో దాని బాధ్యత దప్పుతుంది, నా బాకీ తీరినట్టుంటుంది, దీని కట్నం బాకీ నేను ఇద్దాంలే అని మంచిదలా చెబుతుంటే నా మీద ఎగురుతానండి. నీ ఔదార్యం నాకేం అక్కర్లేదు. దాన్ని పెళ్లి చేయలేకపోతే దాని కొంత ఇంత విషయం వస్తాను, కానీ నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. నీకంటే బజార్ల బదులు నిజాయితీగా బతుకుతాయి. వాయబ్బో, ఇప్పుడు పోర్చుకొచ్చిందా రాసం? ఇన్నాళ్ళు ఏమైందే? ఈ పాటి జ్ఞానం ముందే ఉంటే ఈ సంవత్సరానికి గతి పట్టుండే కాదు. మళ్ళీ అప్పు చేసి తల్లి కర్మ చేయకపోతే ఎవడేచ్చాడు? శవాన్ని ఊరవతల బారేస్తుంటే దాని అప్పు నా అప్పు రెండు తీరాయిగా. మావి మాటల కోపం వదిలేసి నిదానంగా ఆలోచించు, అందరం ఒడ్డున పడతాం. నువ్వు ఒడ్డున పడటం కోసం దాని గొంతుకొస్తావంటే నేను అసమర్థుని కావచ్చు, కానీ మోసగాని కాదు. కన్న తల్లిపోతే కన్నీరు తొలవాల్సింది పోయి కాళ్ళలో పొడుస్తారా? ఇదే మా కొంపల్లో అయితే పందిని కోసినట్టు పరపర కోసేమో. అది చేతకాకనేనా వీళ్ళకి తలుసైపోయాను. నా తల తాకట్టు పెట్టైనా సరే అనా పైసలతో సహా మీ బాకీ తెచ్చేస్తాను. వెళ్ళండి, ఇంటికి వెళ్ళిపోండి. అమ్మా, ఆకలి అవుతుందమ్మా. చంద్రబాబు, 2 రోజుల నుంచి చూస్తున్నా మీ ఇంట్లో కొండ పొయ్యి ఎక్కలేదు. కన్నీళ్లు కడుపు నింపుతాయా స్వామి? కులానికి తక్కువైనా కుళ్ళను ఎత్తిపోసినా మాకు ఒక మనసు ఉంది స్వామి. అందుకే బాబు కాస్త ఎంగిలి పడతారని కూడొండుకు తెచ్చాను. కుళ్ళు లేని మనసున్నాడు కూడు స్వామి. మీరేమనుకోకపోతే చాలకి అందరికీ వడ్డించు. మీకు చెప్పేంత టోని కాను స్వామి. రాజమ్మకి తొందరలో పెళ్లి చేసేయండి. ఇట్లా అడ్డమైన కుక్కల నోళ్ళు మూతలు పడతాయి స్వామి. 7,000, 20,000, 25,000, 30,000. ఆపండి, ఆపండి. తీసుకోండి. నువ్వా? పిలవని పేరంటానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చూసియండి. వెళ్ళిపోతున్నా మేనవాళ్ళు. తలపడేవండి. నువ్వా మావయ్య వచ్చావా? చాలా సంతోషం. నువ్వు రావేమని భయపడ్డాను. రాక తప్పుద్దంటరా. రాత్రి మీ అమ్మ కల్లో కనపడి, ఒరే తమ్ముడు నా కూతురు పెళ్లిరా, ఎల్లి 4 మెతుకులు తినరా అని కంట తడిపెట్టి వాళ్ళ ఆయన దినం ఖర్చులు తొందరలో ఏమని నీతో చెప్తానంది. రాత్రి నీ కల్లో కనపడి చెప్పలేదా? నిద్రపోతే కదా మావయ్య కలలు రావడానికి. సరే ఇక్కడ కూర్చున్నావండి ముందురా. ఒరే మబ్బులు, ఆ కాపీలే సరిగా చూసుకో. అట్టా చెప్పలే ఎలా వారిని సిగ్గులేని జీవం. అనుకోకుండా ఖర్చులు పెరిగి 2,000 తగ్గి ఏమనుకోదు సార్. అలా వీలు పడదు. డబ్బు పూర్తిగా ఇస్తే గానీ తాళి కట్టడానికి వీలేదు. మీరు ఇలా అంటే 10 మందిలో నేను అపాస్ అవుతాను. మీ బాకీకి ప్రోగ్రామ్ డ్రాస్ తీసుకొచ్చాను, చూసుకోండి. నెలకు 3 రూపాయలు వడ్డీ. అలాగైతే పద. థ్యాంక్స్ సార్. ఎదురు కూర్చో కాదు కదా మనకు. పంచదార మరో 10 కేజీలు కావాలట. 5 కేజీల బస్తా అయిపోయిందా? అవునండి, నూనె కూడా ఓ డబ్బా. డబ్బానా? నేను తాగుతున్నారా? నా వల్ల కాదు, నా పని అయిపోయింది. నేను ఎక్కడికైనా పారిపోతాను. ఏమిటండి, ఏమిటో మాట్లాడు. తీసుకురండి. వస్తున్నాను. చంకలా ఎందుకు కింద పడి ఆడుకుంటాడు? వెళ్ళి పని చూడు, వెళ్ళు. బాబుని జాగ్రత్తగా చూసుకో.
బాబు ఇక్కడ అక్కడ ఆడుకుంటున్నాడు. బాబు 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 నీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. ఇద్దరు కాళ్ళు పట్టుకుని అప్పులు చేసి పెళ్లి చేస్తాను. రాజీ పెళ్లి ఇంకా తాడి పెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు ఫోన్ నడిచావంటే రాజీ పెళ్లి మధ్యలో అయిపోతుంది. జరగలి ప్లీజ్. మళ్ళీ నేను ఈ పెళ్లి చేయగలనా చెప్పు. ఏడిస్తే వాడు బతుకుతానో చెప్పు. ఈ 10 నిమిషాలు వాడు నిద్రపోతున్నాడు అనుకో. నీ కళ్ళ నీ కళ్ళలోనే చెప్తా. అవును, నువ్వు నీ 2 సంవత్సరాలు బిడ్డకి తల్లివి. నేను 20 సంవత్సరాలు పెరిగిన ఆడదానికి అన్నయ్యని. ఈ విషయం 10 మందిలో నువ్వు తెలిసేటట్టు ఏడిస్తే ఆ తర్వాత నువ్వు నా శవం మీద పడి ఏడుస్తావు. చంద్రం, ఎంత బాధపడ్డా ఆడపిల్లని అత్తవారింటికి పంపక తప్పదు కదా. సంతోషంగా పంపించాలయ్యా. అన్నయ్య వెళ్ళొస్తాను. వదినా వెళ్ళొస్తాను. బేబీ వస్తాను. వదినా బాబెక్కడ? బాబెక్కడ? ఇంకెక్కడ బాబమ్మ? రామ్మా చూద్దుకొని రామ్మా. ఎన్నాళ్ళీ కాపురాలు ఏసరో సురోబడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు. నిన్ను నమ్ముకొని బ్రతికిన వాళ్ళ కన్నుల నిండా కటిక చీకటై, నిన్ను నమ్ముకొని బ్రతికిన వాళ్ళ కన్నుల నిండా కటిక చీకటై, దారులు వేరై తలో దిక్కుకి పయనం కట్టి పోయి తిరన్నా. ఎన్నాళ్ళీ కాపురాలు ఏసరో సురోబడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు. తడిగుడ్డలతో గొంతులు కోసే మనుషుల మధ్య మసలేవన్నా, తడిగుడ్డలతో గొంతులు కోసే మనుషుల మధ్య మసలేవన్న, సగటు మనిషి నీ జీవితమంతా సుడిగుండాల మయమేరన్నా. నీటికి
నిలబడి నడిచే వాళ్ళకి నిప్పుల దారి తప్పదురన్నా, నీతికి నిలబడి నడిచే వాళ్ళకి నిప్పుల దారి తప్పదురన్నా, కోటికి ఒకడవు ధర్మాత్మునికి కూటికి కూడా కరువేరన్నా. ఎన్నాళ్ళీ కాపురాలు ఏసరో సురోబడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు. కష్టాలైనా కన్నీళ్ళైనా మనిషికి తప్ప మానుకు రావు. కష్టాలైనా కన్నీళ్ళైనా మనిషికి తప్ప మానుకు రావు. ఎదిరించక తల వంచే వారికి ఎప్పటికైనా మోక్షం రాదు. ఎన్నాళ్ళీ కాపురాలు ఏసరో సురోబడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు, ఎన్నాళ్ళీ కాపురాలు.